ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, నిన్న ఎవరెవరు వీడియో చూసారో దాని ప్రకారంగా ఏం చేశారు? సింపుల్గా నిన్న ఏం మాట్లాడుకున్నాం సార్? నిన్న మనకి సెల్లర్స్ కనబడుతున్నారు. సెల్లర్స్కి ఎస్ఎల్ తినడానికి మార్కెట్ ఖచ్చితంగా పైకి రావాలి. యాక్చువల్గా ఇంకా డౌన్ సైడ్కి పోయే స్కోప్ ఉంది, కానీ ఏం చెప్పుకున్నాం, డౌన్ సైడ్కి పోతుంది. కానీ ఫస్ట్ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత, ర్యాండమ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్లు తీసుకున్న తర్వాత మార్కెట్ కిందికి వస్తుంది అనుకున్నాం. కరెక్టా? సో మార్కెట్ నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకేనా? గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ క్యాండిల్స్ న్యూ సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తుందండి. ఇంకా అంటే మార్కెట్కి ఇంకా కిందికి పోవాలంటే దానికి స్టాప్ లాస్లు కావాలి. సో అందుకే న్యూ సెల్లర్స్ని క్రియేట్ చేసి మనం అనుకున్నట్టే అందరు స్టాప్ లాస్లు తినేసింది. ఇక్కడ ఎందుకు హాల్డ్ చేసింది? ఇంకెవరన్నా బయ్యర్స్ ట్రాప్ అవుతారు కదా, ఇప్పుడు బయింగ్ మోడ్లో ఉందనుకుంటారు కదా, వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇన్వైట్ చేస్తుంది. మార్కెట్ ఎప్పుడైనా ఇంత హోల్డ్ చేయదు సార్. మార్కెట్ బయింగ్ వెళ్ళాలనుకోండి, ఈ తినేసిన తర్వాత నిజంగా బయింగ్లో పొటెన్షియాలిటీ ఉంటే, నిజంగా అంత కేపబిలిటీ ఉంటే మార్కెట్ జస్ట్ ఒక 10-15 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఓకేనా? పోలే. ఇక్కడ నుంచి ఏం చేసింది, మన గోల్డెన్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకే, సపోర్ట్ తీసుకుని మూమెంట్ ఇచ్చి సేమ్ అదే రెసిస్టెన్స్ దగ్గరనే ఆగిపోయింది సార్. సో అనుకున్నట్టుగానే ఫైనల్గా మార్కెట్ మళ్ళీ బేరిష్గానే క్లోజ్ అయింది. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ అలానే జరిగింది. ఇక్కడైతే ఇంకా ఏం జరిగింది చూడండి, మన గోల్డెన్ జోన్ బ్రేక్ కూడా కాలే. సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు తినేసి గోల్డెన్ జోన్ కిందనే ఉంది. బేరిష్ మూమెంట్ క్లోజ్ అయింది. ఓకేనా? ఇది ఈరోజు నిన్నటి మార్కెట్ అనలైజ్ ప్రకారంగా ఏం జరిగింది అనేది మాట్లాడుకున్నాం. ఓకే, ఈరోజు ఏం జరగబోతుంది? సింపుల్. ఈరోజు కూడా మార్కెట్ బిహేవియర్ బేరిష్ అండి. చెప్పాను కదా, గ్యాప్ ఉంది. ఇంకా 25,300 25,200 వరకు గ్యాప్ ఉంది. సరే చూద్దాం ఆ గ్యాప్ ఎట్లా అవుతుంది ఏంటి అనేది. గోల్డెన్ జోన్ లెవెల్లో ఒక్కసారి చూడండి సార్. గోల్డెన్ జోన్, ఓకే, గోల్డెన్ జోన్ వచ్చేసరికి ఇది మన గోల్డెన్ జోన్. సో మార్కెట్ ఈరోజు కూడా గోల్డెన్ జోన్ కిందనే ఉంది, 25,400 కిందనే ఉంది. ఓకేనా? ఇది మేజర్ సపోర్ట్ ఈరోజు. ఈరోజుకి ఇది మేజర్ సపోర్ట్. ఇది బ్రేక్ అయితే అసలు మంచి మూమెంట్ని చూసుకోవచ్చు పుట్ సైడ్. ఓకేనా? మంచి స్ట్రాటజీ రానివ్వండి. పుట్టు సినారియో కనబడాలండి. పుట్టు సినారియో కనబడకుండా ఇష్టం ఉన్నట్టు తీసుకున్నాడు కాదు. ఇది మన బ్యాంక్ నిఫ్టీ గోల్డెన్ జోను సేమ్ కండిషన్లో ఉంది. ఇది ఆల్రెడీ మన నిన్నటి ఏదైతే మంచి సపోర్ట్ ఉందో దాన్ని బ్రేక్ చేసి కిందనే క్లోజ్ అయింది. ఓకేనా? పైన రెసిస్టెన్స్ ఉంది, పైన మన గోల్డెన్ జోన్ ఉంది, మార్కెట్ కింద ఉంది. సో కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి పుట్టు తీసుకోవడానికి. ఫైన్. ఓకే, ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకుందాం. ఈరోజు ఫిల్ చేయడానికి రావాలి. లెట్స్ సి. 702 ఇంకా నెక్స్ట్ టార్గెట్ మీకు. ఓకే ఫైన్. కాల్ సైడ్ వెళ్తే ఏం చేస్తాం సార్? ఏమోనండి, నేనైతే కాల్ సైడ్ ప్లాన్ చేయట్లేదు. వెళ్ళినా సరే చెయ్యను కూడా, వదిలేస్తా. మనకు కాని దానికి మనం బలవంతంగా దాన్ని నేనేం చేయనండి, వదిలేస్తాను. కాల్ సైడ్ అయితే నాకు వ్యూ లేదు. ఒకవేళ ఉంటే అది, ఒకవేళ పోతే పోనివ్వండి. ఫ్రైడే కాబట్టి మోస్ట్లీ సైడ్ వేస్ ఉన్నా కూడా ఏం చేయలేం, మనం వదిలేసేయండి. మండే రోజు మంచిగా గ్యాప్ డౌన్ అన్న అవుతుంది, లేదా మంచి ఫాల్ అన్ అవుతుంది ఈరోజు మిస్ అయితే. ఓకేనా? వీడియోస్ అర్థమవుతున్నాయి కదండి, నేర్చుకుంటున్నారు కదా, ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది కదా. అంటే జనరల్గా ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎందుకు ట్రేడ్ చేయాలి, మార్కెట్ ఏమనుకోబోతుంది, మనం దాని ప్రకారంగా ఎట్లా ఆలోచించాలి అనేది అయితే వ్యూస్ అర్థమవుతున్నాయి కదా. ఈ వ్యూస్, ఈ సినారియోస్ నెక్స్ట్ కండిషన్లో వచ్చినప్పుడు కూడా అప్లికేబుల్ అవుతాయండి. చేయాలి. మనం ఏం చేస్తామంటే ఈ సినారియోని అన్నిటికీ అప్లై చేస్తాం. అన్నిటికీ సినారియోలు వర్తించవు సార్. ఈ కండిషన్స్ ఎలా ఉంది, మార్కెట్ కంటిన్యూస్గా 2-3 డేస్ నుంచి ఏం జరుగుతుంది, ముందు రోజు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగే ఛాన్సెస్ ఉందని చెప్తున్నాను కదా. సేమ్ ఇలానే జరుగుతాయి, రిపీట్గా ఉంటుంది. హిస్టరీ కూడా రిపీట్ అవుతుంది మార్కెట్లో. ఒక్కసారి మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే అర్థమవుతుందండి. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.